పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే పోపులో వేసేస్తున్నాను. ఇంకా పిండి చట్నీ వేసి బాగా కలిపేస్తున్నాను. శనగపిండి 4 టీ స్పూన్స్ నీళ్ళలో నానబెట్టుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత దాంట్లో వేసేసుకున్నాను. ఇందులోకి ఉప్పు, పచ్చిమిరపకాయలు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి దాన్ని ఇప్పుడు ఇంకోసారి కలుపుతాను. పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని కలుపుకున్నాను. ఒకసారి అయితే వేసుకుంటూ మొత్తం కలిసేటట్టుగా కలుపుతాను. తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే దాంట్లో కాగుతున్న తిరువాతలో వేసేసుకున్నాము. కారం అసలు వద్దు, ఇదే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు చట్నీ ఇదంతా వేసేసుకొని ఉండలు కట్టకుండా మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. మరిన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళు పోసుకున్నా అది చిక్కగానే అయిపోతుంది. కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇదంతా 5 minutes ఉడకనిద్దాము. మళ్ళీ అయితే మూత పెట్టేసుకున్నాము. 5 minutes తర్వాత